తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ లాఫింగ్ టైం. కార్యకర్తలకు సంబంధించి ఇంతవరకు ఒక మాదిరిగా చూశాం. ఏం లేదు డొల్లా. కార్యకర్తలను ఇక్కడ కాదు, మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. గెస్ట్ హౌస్ కా కార్యకర్తను ఇంకా గొప్పగా చూసుకునే కార్యక్రమం కూడా జరగాల అని చెప్పి చేద్దాం, బాగా చేద్దాం, చేసి కరెక్ట్గా. మీ అందరికీ కూడా నేను ఈ విషయం భరోసా ఇచ్చి కూడా చెప్తా ఉన్నా. వద్దు బాబు. ఎందుకయ్యా? సీఎం గారు చెప్తున్నారు కదా. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. ఈసారి మాత్రం కార్యకర్త అనేవాడు వైఎస్ఆర్సీపీ జెండా మోసిన ప్రతి ఒక్కరికి చెప్తా ఉండా, చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఈసారి జగన్ మీకు ఖచ్చితంగా భరోసా ఇస్తాడని చెప్పి మాత్రం హామీ ఇస్తాను. నేను నమ్మను. నమ్మొద్దురా, అడుగు తిరు. ఎందుకనంటే ఎందుకు ఈ మాదిరిగా ఎప్పుడు కూడా పరిస్థితి ఎప్పుడు చూడలా, మొట్టమొదటిసారి చూస్తా ఉన్నాం ఈ మాదిరిగా పరిస్థితి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా వీళ్ళంతకి ఇల్లే కొడతా ఉన్నారు, వీళ్ళంతకి ఇల్లే దొంగ కేసులు పెడతా ఉన్నారు. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది, ఇప్పుడే మొదలయ్యింది. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. వీళ్ళంతకు వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తా ఉన్నారు కేసులు, వీళ్ళంతకు వీళ్ళే విట్నెస్లు మ్యానుఫ్యాక్చర్ చేస్తా ఉన్నారు. నీ అబ్బా, నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయిందిరా. వీళ్ళంతకు వీళ్ళే కేసులు పెడతా ఉన్నారు. ఒక మనిషిని ఏకంగా 10 చోట్లకు తిప్పుతా ఉన్నారు. రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్, ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు సార్. శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే కర్నూలు దాకా ప్రతి జిల్లాలోనూ 4 రోజులు 3 రోజులు పెట్టుకుంటూ తిప్పుతూ పోతా ఉన్నారు. బాధుడే బాధుడు కానీ ఈ కళ్ళెదుటే కనిపిస్తా ఉన్న ఈ కార్యక్రమాలు ఇవన్నీ చూస్తా ఉన్నప్పుడు మాత్రం నాకు ఏడుపు వస్తుందిరా. నిజంగా మీ అందరికీ నేత్రం ఖచ్చితంగా ఈ భరోసా ఇస్తా, ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా ఈ మాట. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏ నాయకుడైనా గర్వంగా తలెత్తుకుని ఏ ఇంటికైనా పోగలుగుతాడు. అంత సీన్ ఉందండి. గర్వంగా తలెత్తుకుని ఏ ఇంటికైనా పోగలుగుతాడు. ఎల్లు ఇప్పుడు వస్తావని చూస్తున్నారు, కనబడగానే కర్రచ్చి కాళ్ళు కొట్టేస్తారు, వదిలిపోతుంది. కారణం ఏమిటనంటే మనం ఏదైతే చెప్పామో అది చేసి చూపించడం. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. సంవత్సరం జనవరి 1వ తారీఖున క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను. చేత కానప్పుడు, చెయ్యలేనప్పుడు మాటలు చెప్పకూడదు. కాలంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ పెడతామని చెప్పి ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నా. దీనికి మీరు ఏమంటారు సార్? చేత కానప్పుడు, చెయ్యలేనప్పుడు మాటలు చెప్పకూడదు. 2024 ఎన్నికలు జరిగే నాటికి అందనేది లేకుండా చేసిన తర్వాత ఓట్లాడు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. వీళ్ళ మాదిరి మోసం చేయలా, నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. వీళ్ళ మాదిరి అబద్ధాలు చెప్పలా. ఉందా నీకు? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. వీళ్ళ మాదిరి అధికారం కోసం ఏ గడ్డైనా కూడా తినేదానికి సిద్ధంగా మనం లేము అని చెప్పి సంకేతం ఇచ్చి చెత్తరా కొడక దిగి ఇక్కడ ఉన్నట్టు మొహం పగిలిపోద్ది, దెంగ ఇక్కడ నుంచి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా కాలర్ ఎగిరేసుకొని ప్రతి ఇంటికి వెళ్ళే పొరపాటు అనుకుంటున్నారేమో సార్. వెళ్ళకండి సార్, ఎర్రెక్కిపోయి ఉన్నారు. కొట్టేస్తారు సార్, నా మాట వినండి సార్. ఓకే. ధైర్యం ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు మాత్రమే ఉంది. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే.
నమస్కారం ప్రజలారా. వచ్చేసాడు ఏంట్రా? ఈరోజు మా అన్న నెల్లూరులో ఒక మీటింగ్ అయితే పెట్టినాడు జగనన్న. ఎందుకు అడుగు తింటానికా? సరే, ఆ మీటింగ్ సంబంధించి ఆయన ఏం మాట్లాడినాడు, ఏంది కథ, మనకు డ్యామేజ్ జరిగేట్టుగా ఎటువంటి మాటలు మాట్లాడినాడు ఏందనేది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. చెప్పరా. ఇది ఒక చిన్న వీడియో విశ్లేషణ మనం చేద్దాం. సరే, అన్న ఏం మాట్లాడుతున్నాడో విందాం ఒకసారి. ఆ తర్వాత మనం వీడియో విశ్లేషణ కూడా తప్పకుండా చేద్దాం. చంద్రబాబు నాయుడు నమ్మడము అని అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పా. అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతాను రా, ఏ పాయింట్ మీదైనా కొడతాను. చంద్రబాబు నాయుడు నమ్మడము అని అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అని కూడా చెప్పిన. మారోరా. చంద్రబాబు నాయుడు గారిని నమ్మడం అంటే పులి నోట్లో తలకాయ పెట్టిట్టే అన్నాడు. రావు గారు సార్ మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు, అడగండి. మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్. మీకు కొంచెం నోటితోలు ఎక్కువ అండి. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుంటే సొంత చిన్నాయనైనా కదిరికి పంపించి గొడ్డలు తెచ్చి చేయొచ్చాడని ఎవరు అనుకోలేదే. అంటే మనం ఏందంటే మన పరిస్థితి ఏందిరా, మనం చేసిన పనులేంది, కమ్ములు పత్రబాబు చెప్ప. నువ్వు ఏమి తెచ్చినావు, ఎన్ని అప్పులు తెచ్చినావు, ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినావు. ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.